హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎం బ్లాగ్స్ అండ్ మెమరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే ఆర్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్. మా యానివర్సరీ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మేమైతే బయటికి అయితే వెళ్తున్నాము. సో ఇదేంటంటే నా స్పెషల్ బ్లాగ్ అండ్ ఆల్సో ఇది మా ఫస్ట్ ట్రిప్ అనమాట. సో అది చాలా స్పెషల్గా ఉండాలనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఇది నా సర్ప్రైజింగ్ వీడియో అండ్ ఆల్సో అవర్ స్పెషల్ వీడియో కూడా. సో మాకు పెళ్ళై 1 ఇయర్ అయింది అండ్ ఆల్సో నేను యూఎస్ వచ్చి కూడా 10 months అయింది కదా. సో ఇది మా ఫస్ట్ ట్రిప్. ఇంకా ఆ రోజు క్లైమేట్ చూస్తే నాకైతే చాలా నచ్చింది. ఇంకా లాంగ్ డ్రైవ్ కదా, ఇంకా అంతా ఆ క్లౌడ్స్ చూస్తూనే ఉన్నాను నేను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఆ రోజంతా. సో ఇంకా నెక్స్ట్ అయితే అలా వెళ్తుంటే మాకైతే కొండలు అయితే కనిపించాయి. నాకు బేసికల్లీ హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఆల్సో ఇంకా మధ్యలో కొండల మధ్యలో వెళ్తుంటే నాకు ఆ ఫీల్ చాలా చాలా బాగా నచ్చింది. నాకైతే మెమరీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడైనా మన వీడియోస్ ఇలా జరిగింది ఆ రోజు, ఇలా చేసాం ఆ రోజు అనే ఆ మెమరీస్ అన్నీ గుర్తెచ్చుకుంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా. సో బేసికలీ నేను యూట్యూబ్ పెట్టింది అందు గురించి. సో మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకుని ఒక వీడియో చేసుకొని ఇంకెప్పుడైనా మనకు కావాల్సినప్పుడు చూసుకోవచ్చు కదా. సో అందుకనే నేను యూట్యూబ్ అయితే పెట్టాను. అండ్ ఆల్సో మీరు కూడా నా ఎక్స్పీరియన్స్, నా మెమరీస్ మీతో కూడా షేర్ చేయడం అంటే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎవరో ఒకరు కమెంట్ చేస్తారు కదా, ఇది ఇక్కడ బాగుంది, అక్కడ ఇలా చేశారు కదా, అది కూడా బాగుంది, అలా చెప్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోస్. సో ఆ ప్రాసెస్లో నేనైతే స్టార్ట్ చేశాను ఇది. ఇంకా వెళ్తూ మాకైతే వర్షం పడింది మేము అనుకున్నట్టే. సో చాలా వర్షం అయితే పడింది, మాకైతే రోడ్ అయితే కనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఎక్కడికంటే ఒక్లహోమా సిటీకి అయితే వచ్చేసాం. ఎప్పుడు రాలేదు ఈ ప్లేస్కి, అండ్ రామ్ కూడా ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం మా ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఈ ప్లేస్లో అయితే. సో మేము ఏం చూడబోతున్నామో, మా ఎక్స్పీరియన్స్ ఏంటో, మేము ఎక్కడ ఉంటున్నామో, ఏ హోటల్లో ఉంటున్నామో, ఏ ఏరియాలో ఉంటున్నామో మొత్తం అంతా మీకైతే షేర్ చేస్తాను, చూసేయండి. సో నాకైతే ఆ ప్లేస్ కూడా, సిటీ కూడా చెప్పలేదు, అండ్ ఏ హోటల్లో ఉంటున్నామో చెప్పలేదు, అండ్ ఏ ఏరియాలో ఉంటున్నామో కూడా నాకు తెలీదు. సో మొత్తం అంతా ఆయనే ప్లాన్ చేసుకొని అయితే నాకు తీసుకొచ్చారు ఇక్కడికి. సో నాకైతే డాలస్ డౌన్ టౌన్ నాకు ఇష్టం అని చెప్పేసి నా బర్త్డే వ్లాగ్లో అయితే చెప్పాను కదా. సో అదైతే నాకు ఇష్టం అని చెప్పి, ఆ ప్లేస్ నాకు ఇష్టం అని చెప్పేసి, ఇంకా యానివర్సరీ రోజు కూడా నాకు స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఒక్లహోమా డౌన్ టౌన్కి అయితే తీసుకొచ్చారు నన్ను. ఈ హోటల్లో అయితే ఉండబోతున్నాం మేము ఇక్కడ అయితే. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఎందుకంటే కొత్త ప్లేస్ అండ్ ఆల్సో కొత్త ఏరియా అండ్ నాకు ఇష్టమైన డౌన్ టౌన్ కూడా ఉంది కదా. సో ఆల్ టుగెదర్గా ఆ ప్లేస్లో అండ్ ఆల్సో మా స్పెషల్ డే రోజు అయితే ఉంటున్నాము ఇక్కడైతే. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. సో ఎంట్రన్స్ నుంచి చూసినప్పుడే నాకు చాలా లైవ్లో చూస్తున్నా కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఆయన అయితే ఫుల్ బిజీగా ఉన్నారని నేను కూడా చాలా బిజీగా ఉన్నాను వీడియోస్తో. ఇంకా నన్ను చూసారు కదా, నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఆ రోజు అయితే. సో అందుకని ఫుల్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నా రూమ్ ఎలా ఉంది, ఏ ఫ్లోర్లో ఉన్నాను, ఎలా ఉంది ఆ ప్లేస్ అంతా అదైతే మీకైతే చూపిస్తాను. మీకు నచ్చితే నాకైతే చెప్పండి కామెంట్స్లో. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, దాన్ని చూసేద్దాం. సో మాకైతే ఒక రూమ్ అయితే ఇచ్చారు. సో అది కూడా మా హస్బెండ్ అయితే అడిగారంట వాళ్ళకి, మా వైఫ్కి కొంచెం వ్యూ ఉన్నదైతే మాకు సజెస్ట్ చేయండి, ఎందుకంటే తనకి వ్యూస్ చూడడం అంటే చాలా ఇష్టం అని చెప్తే వాళ్ళు మాకు మంచి వ్యూ ఉన్నది ఇచ్చారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో పైనుంచి కిందకి చూస్తుంటే చాలా బాగుంది, సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది సో లోపల నుంచి చూసినప్పుడు. సో నేనైతే చాలా హ్యాపీ, అండ్ రూమ్ కూడా చాలా క్లీన్గా అయితే ఉంది. అండ్ ఆల్సో మేము ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంక ఈవినింగ్ 6 o'clock ఇంకా బయటకు వచ్చాం. ఆయనకి కాఫీ అలవాటు ఉంది కదా. సో ఇంకా కాఫీ తాగడానికి అయితే బయటకు వచ్చేసాం. సో బయటకు వచ్చిన తర్వాత మనకి ఇంక గర్ల్స్ కదా, ఇంకేం తీసుకుంటాం, ఫుల్ వీడియోసే కదా తీసుకుంటాం. సో నేను ఆ పనిలో అయితే ఉన్నాను, అండ్ ఆయన అయితే నాకు తీస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మేము కాఫీకి అయితే వచ్చేసాం ఇక్కడికి. మేమైతే ఇంకా 10th floorలో ఉంటున్నాము. సో ఇప్పుడైతే కిందకి వచ్చేసాం కాఫీ తీసుకోవడానికి.
కింద ఏరియాలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని అయితే చూడడానికైతే వచ్చేసాము. సో ఫస్ట్ మేమైతే జిమ్కి అయితే వచ్చాము. సో జిమ్ మన ఇష్టం, సో మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పూల్ ఏరియా కూడా ఉంది. సో పూల్లో ఇంకా ఫుల్గా కిడ్స్ అయితే ఆడుకుంటున్నారు. చాలా కిడ్స్ వచ్చారు ఆ రోజు అయితే. అండ్ పూల్లో కూడా చాలానే ఆడుకున్నారు, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. అండ్ నేనైతే ఫుల్గా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇటు సైడ్ అయితే రూమ్స్కి వెళ్ళడానికి అయితే ఈ ప్లేస్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బార్ కౌంటర్ కూడా ఉంది. సో మనం ఏదైనా డ్రింక్ తీసుకుంటే అక్కడైతే అమౌంట్ అయితే పే చేయాలి. ఇంకా కిందంతా మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయో అవైతే కవర్ చేసాము. ఇంకా కాఫీ తీసుకున్నాం కదా, సో పైన రూమ్కి వెళ్ళి ఇంకా తాగుదామని అయితే అనుకున్నాము. సో పైన వేరే కాఫీ పౌడర్స్ కూడా ఇచ్చారు. సో అవి మిక్స్ చేసుకొని తర్వాత చాలా చండాలంగా అనిపించింది. అసలు ఎందుకు తీసుకున్నామో అనిపించింది మాకైతే. సో ఇంకా మొత్తం అంతా కవర్ చేసాం కదా. ఇంకా స్పా కూడా ఉంది ఇక్కడ, కానీ కాకపోతే మేమైతే లేట్గా వచ్చాము. మేము వచ్చేసరికి 4 అయిపోయింది. సో 3 వరకు స్పా అనేది ఓపెన్ అయ్యి ఉన్నదంట. సో మేమైతే ఇంకా 4కి వచ్చాం కాబట్టి ఇంకా నాకు స్పాకి వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ అయితే కిందనంతా తిరిగేసాం కదా, ఇంకా బయటకు కూడా వెళ్దామని అయితే అనుకున్నాం. ఇంకా కిందంతా ఫొటోస్ తీసుకొని ఇంకా బయటికి అయితే వెళ్ళి ఫుల్ ఆ ఏరియా అంతా కవర్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మాకు ఉన్నది కొంచెం టైమే, ఆ కొంచెం టైంలోనే అన్నీ చూద్దామని అయితే అనుకున్నాం. ఇంకా బయటకు వచ్చిన వెంటనే నాకైతే హార్స్ అయితే కనిపించింది. నాకు చాలా ఇష్టం హార్స్ రైడింగ్స్ అన్న, హార్స్ మీద వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం. సో మేము బయటకు వచ్చేసరికి అదైతే ఉంది. సో అది కూడా ట్రై చేద్దామని అయితే మాకు స్పెషల్గా అయితే ఉంది. ఇంకైతే బయటకు వచ్చాం కదా, ఇంకా ఫుల్గా ఎండ్ అయితే చాలానే ఉంది ఆ రోజు అయితే. అండ్ ఆల్సో ఎక్కడికి వెళ్ళినా క్లోజింగ్లోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే యూఎస్లో 9 o'clockకే అన్నీ క్లోజ్ చేసేస్తారు. అండ్ ఆ రోజు అయితే ఇంకా ముందే క్లోజ్ చేసేస్తారు ఆ ఏరియాలో అయితే. ఇంకా మేమైతే ఇంకా లైక్ అన్నీ తిరిగేసి ఇంకా అయితే రూమ్కి అయితే వెళ్ళిపోదామని అనుకున్నాం. ఇంకా అలా వెళ్తుంటే మాకు ఈ బోర్డు అయితే కనిపించింది, ఎలక్షన్ డే అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఒక్లహోమా అని కూడా కనిపించింది. సో ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే వాల్స్ మీద అంతా హిస్టరీలో ఉంది, లైక్ హార్సెసే కనిపిస్తున్నాయి పిక్చర్స్ అన్నీ. అండ్ ఆల్సో మాకైతే ట్రైన్ అయితే కనిపించింది, లైక్ గూడ్స్ అయితే కనిపించింది. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఇండియాలో చూసిన తర్వాత ఇక్కడైతే చాలా రేర్గా అయితే చూస్తున్నాను. లైక్ వన్స్ ఇన్ ఏ వైల్ చూసాను నేనైతే. ఇది సెకండ్ టైం నేను ఇది చూడడం అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా బయటికి వెళ్దామని అయితే నైట్ చాలా స్పెషల్ ప్లాన్ ఉంది. అండ్ సర్ప్రైజ్ ప్లాన్ కూడా మా హస్బెండ్ అయితే ప్లాన్ చేశారు. సో ఇంకా రెడీ అయిపోయి కిందకి దిగి ఇక్కడైతే ఫొటోస్ తీసుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బయటకు వచ్చేసాం. సో బయట అయితే ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇంకా బుక్ చేసిన తర్వాత మాకైతే హార్స్ కనిపించింది. సో అప్పుడు వరకు చూసాం, ఇంకా కనిపించలేదని చెప్పేసి ఇంకా క్యాబ్ అయితే తీసుకున్నాము. సో క్యాబ్ ఆయనకి అడిగితే ఆయన అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే మాకు ఇచ్చారు. ఇంకా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఇంక మేమైతే కాల్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇప్పుడైతే క్యాబ్లో వెళ్తున్నాం కదా, ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు ఇంకా హార్స్ మీద లైక్ వెహికల్ మీద వద్దామని అయితే అనుకున్నాము. ఇంకా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మేమైతే కాల్ చేస్తే వాళ్ళైతే మాకు $100 అని చెప్పారు వన్ సైడ్ అలా వెళ్ళడానికి. సో మాకైతే అది చాలా కాస్ట్ అనిపించింది. సో అందుకని అయినా కూడా ట్రై చేద్దామని అయితే అనుకున్నాం రిటర్న్ వెళ్ళినప్పుడు. ఇంకా ఎప్పుడు ఇంకా లైక్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోతే అది ఉంటుందో ఉండదా అని చెప్పేసి ట్రై అయితే చేద్దామని అనుకున్నాం మేమిద్దరం అయితే. ఇంక ఇప్పుడైతే మేమైతే హోటల్కి అయితే వచ్చేసాము. ఇంకా మేమైతే ముందే టేబుల్ కూడా బుక్ చేసుకున్నాము. సో ఇక్కడైతే వచ్చేసాము. సో ఫస్ట్ ఇక్కడైతే మాకు ఎక్కడైనా కూడా లైక్ బ్రెడ్ అయితే ఇస్తారు, బ్రెడ్ అండ్ చీజ్. అండ్ ఆల్సో మేమైతే డ్రింక్స్ అండ్ ఆల్సో సూషీ కూడా ఆర్డర్ చేసాం. మీకు తెలిసిందే కదా, రామ్కి సూషీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మేమైతే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సూషీ అయితే ట్రై చేసాము. సో మాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడైతే ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్. అండ్ ఇంతకు ముందు కూడా ట్రై చేసాము, అది కూడా బాగానే ఉంది. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ డ్రింక్స్ తీసుకున్నాం కదా, దానికి ఏంటంటే స్పెషల్ మనకి ఆ రోజ్ టైప్ ఆఫ్ డ్రింక్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా నాకైతే అది కూడా నచ్చింది. అండ్ ఆల్సో ఈ యానివర్సరీది కేక్ ఉంది కదా, ఇది కూడా లైక్ కట్ చేస్తున్నాం ఇంకా ఆ రోజు. అండ్ ఆల్సో దీన్ని కూడా పే చేసాము. లైక్ జనరల్గా వేరే హోటల్స్లో అయితే పే చేయక్కర్లేదు,
ఈ హోటల్లో అయితే మేమైతే పే చేసాము. అండ్ ఆల్సో ఇంకా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. మా ఫస్ట్ యానివర్సరీ కాబట్టి ఆ హ్యాపీనెస్‌తో మేమైతే ఫుల్‌గా అయితే ఆ మూమెంట్‌లో అయితే ఉన్నాము. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు హార్స్ వెహికల్ బుక్ చేసుకుందాం అనుకున్నాం కదా! సో, మేము అది చూసేసరికి చాలా లేట్‌గా చూపిచ్చింది. సో, ఇంకా లేట్ అయిపోతాం ఈ ప్లేస్‌కి వెళ్ళడానికి అని చెప్పేసి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం మేము. సో, ఈ ప్లేస్‌కి అయితే వచ్చేసాము. సో, ఇదేంటంటే నాకు మార్నింగ్ నుంచి నేను అడుగుతున్నాను, రామ్‌కి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఈవినింగ్ ఏదో చెప్తున్నావు కదా ఎప్పటినుంచో అని చెప్పేసి. అంటే నీకు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. నీకు చాలా నచ్చుతది ఆ ప్లేస్ అంటే. సో, నీకు బాగా నచ్చుతది అని అయితే చెప్తున్నారు. సో, ఎక్కడికి అని అయితే నాకు చెప్పలేదు. సో, ఇది చూసేసరికి నాకైతే చాలా నచ్చింది. బేసికలీ నాకైతే బోట్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం. సో, అదెప్పుడో మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడైతే చెప్పాను నాన్నకి నాకు బోట్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం అని అయితే చెప్పాను. సో, అది గుర్తుపెట్టుకొని మా యానివర్సరీ రోజు అండ్ మా స్పెషల్ డే రోజు ఆ ప్లేస్‌కి తీసుకురావడం నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో, ఆ ప్లేస్‌కెళ్ళినందుకు అండ్ ఆ వ్యూ చూస్తే నాకు ఇంకా ఇంకా బాగా నచ్చేసింది ఆ ప్లేస్. ఇంక ఈ ప్లేస్‌నైతే వాటర్ టాక్సీ అంటారు. ఇది ఫేమస్ ప్లేస్ ఒక్లహోమా సిటీలో బ్రిక్ టౌన్‌లో. సో, ఆ ప్లేస్‌కైతే మేము వచ్చేసాం కదా! ఇదైతే ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఒక మంచి వ్యూ ఉంటది. అండ్ ఆల్సో ఇటుపక్క హోటల్స్, అటుపక్క హోటల్స్ మధ్యలో మనం వెళ్తూ ఉంటే చూడ్డానికి చాలా బావుంటది. అండ్ ఆల్సో మా ఎక్స్‌పీరియన్స్ అది అక్కడైతే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడేంటంటే కెప్టెన్ ఉంటారు. సో, ఆ కెప్టెన్ మొత్తం అన్నీ మాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆయనైతే ఫుల్‌గా జోకులు కూడా ఏస్తున్నారు. మేము ఫుల్‌గా నవ్వుకుంటూ అది వింటూ అండ్ ఆ వ్యూ చూస్తూ ఎంజాయ్ అయితే చేస్తున్నాము. సో, నాకైతే చాలా బా నచ్చింది ఈ రైడ్ ఇలా వెళ్ళడం అయితే. ఈ వాటర్ టాక్సీ అనేది డౌన్ టౌన్ దగ్గరైతే ఉంది. ఒక్లహోమా డౌన్ టౌన్ దగ్గరైతే ఉంది. దగ్గరలో 10 మినిట్స్ దగ్గరలో. సో, మాకైతే ఫుల్‌గా లైటింగ్స్‌తో బా అనిపించింది. ఎందుకంటే ఇది నైట్ టైమే ట్రై చేయాలి. సో, నైట్ టైమ్ ట్రై చేస్తే మనకేంటంటే ఆ ఫుల్‌గా లైటింగ్స్‌తో ఆ వ్యూ అంతా చాలా బావుంటది. అండ్ ఆల్సో ఆ కెప్టెన్ కూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ స్టోరీస్ అవన్నీ అక్కడ ఏమేమి జరిగాయి అండ్ ఆల్సో వాట్ ఈస్ వాట్ అని అయితే చెప్తున్నారు. అండ్ మేమైతే అండ్ ఆల్సో కెప్టెన్ మాకైతే జోకులేస్తున్నారు. సో, ఆ జోకులు వింటూ మేమైతే అది అంతా చూసుకుంటూ, ఆ వ్యూస్ అన్నీ చూసుకుంటూ అదైతే ఎంజాయ్ చేస్తున్నాము. నాకైతే బా నచ్చింది. బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని. సో, ఫస్ట్ అయితే ఒక సైడ్‌కైతే వెళ్ళాము. సో, ఒక సైడ్ అంతా కవర్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇంకొక సైడ్‌కి కూడా వెళ్ళాలి. సో, అదే ఇప్పుడు వచ్చేసాం. సో, మధ్యలో మనకైతే వాటర్ ఫాల్స్ అలా అలా అయితే కనిపించాయి. ఇక్కడ చూపిస్తున్నా కదా! ఈ వాల్ బ్రిక్ టౌన్ హిస్టరీ అంతా చెప్తున్నారు కెప్టెన్ మాకు. అండ్ ఆల్సో ఒక్లహోమా సిటీలో ఏంటంటే హార్సెస్ ఫేమస్ అనమాట. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా! చాలా పెద్దదైతే ఉంది. కెనాల్ లాస్ట్ వరకు వెళ్తే ఫుల్‌గా హార్సెస్ స్టాట్యూసే కనిపిస్తున్నాయి. అండ్ వాటి హిస్టరీ కూడా చెప్తున్నారు మాకు. అండ్ ఆల్సో ఇంక రిటర్న్ అవుతుంటే మాకైతే వేరే బోట్ కూడా కనిపించింది. ఫుల్‌గా అరుస్తున్నాం ఆ ప్లేస్‌లో అయితే మేము. అండ్ ఆల్సో ఇక్కడికి వెళ్ళాల్సింది ఏంటంటే ఈవినింగ్ టైం వెళ్తే మనకి చూపించడానికి కూడా చూపించడానికి బాగుంటుంది. మేము స్లాట్ తీసుకునేది 9:00. అండ్ ఇంకా సోనిక్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంది. అండ్ ఆల్సో ఇంకా మా కెప్టెన్ అయితే ఫుల్గా ఫన్నీగా రోప్తో అయితే చేశారు. ఇంకా అది కూడా చూసి ఇంకా ఫన్నీ అనిపించింది మాకు. ఇంకా మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ ట్రిప్. సో, ఇదైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్లో అయితే. అండ్ ఆల్సో ఇక్కడైతే ఇంకా ఫొటోస్, వీడియోస్ ఇంకా అన్నీ తీసుకున్నాం ఇక్కడైతే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా ఫేవరెట్ మూమెంట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఇంకా అన్నీ మేమైతే క్యాబ్సే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఫర్ ఏ చేంజ్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ సైకిల్ కూడా తీసుకున్నాం. నాకైతే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అనేది చాలా చాలా నచ్చింది. ఎందుకంటే అలా వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, అలా స్ట్రీట్స్లో అలా వెళ్తూ ఉంటే. సో, నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో, ఎందుకంటే మా ఇద్దరికి ఇది ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ సైకిల్ అనేది. సో, మేమైతే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ స్ట్రీట్స్ అన్నీ మేమే ఉన్నట్టు లవ్ బర్డ్స్ లాగా అయితే తిరుగుతున్నాం ఆ ఏరియా అంతా. అండ్ ఆల్సో వీళ్ళైతే అరుస్తున్నారు, మేము కూడా అరుస్తున్నాం వాళ్ళ వైపు చూసి. అండ్ ఆల్సో
మొత్తం ఈ డౌన్ టౌన్ సిటీ అంతా తిరుగుతున్నాం ఆ సైకిల్ వేసుకుంటూ. సో నాకైతే చాలా చాలా నచ్చింది ఆ మూమెంట్ అయితే. నా ఫేవరెట్ మూమెంట్ అని చెప్పొచ్చు ఈ ట్రిప్లో అయితే. ఇంకా ఎలక్ట్రిక్ సైకిల్ వేసుకొని ఫుల్గా డౌన్ టౌన్ మొత్తం తిరిగాము. ఇంకా నెక్స్ట్ అయితే మా హోటల్ దగ్గరికి వచ్చేసి ఫొటోస్ కూడా తీసుకున్నాం, మెమరీగా ఉంటుంది అని చెప్పేసి. ఇది నా ట్రిప్ విశేషాలు. ఎలా ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మహిరామ్.